ఫ్రెండ్స్ ఇవాళ అయితే చాలా పూసినాయి ఫ్రెండ్స్. పొద్దున్నే లేసేపాటికి ఎన్ని పూసుంటాయి గెస్ట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద వచ్చింది. లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. ఇదిగోండి, ఇది సాయంత్రం కాలం మొత్తం ఇచ్చుకుంటా. సాయంత్రం కూడా నేను వీడియో పెడతా. ఇవాళ రేపే పెడతాను ఫ్రెండ్స్. ఇంకా అయిపోద్ది 9, ఇది 7 కదా, 9 వరకు వస్తుంది ఫ్రెండ్స్. మీకు పార్ట్ 9 వరకు వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మొత్తం అన్నీ కలిపి ఒక వీడియోగా పెడతాను. చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి విచ్చిలిన తర్వాత సాయంత్రం నేను మళ్ళీ చూపిస్తాను. ఇది మార్నింగ్. ఇదిగోండి ఇక్కడ ఒక ముక్క ఉంది, ఇది కూడా విచ్చులుకుంటుంది. చూడండి ఎంత బాగుందో కదా. ఈ ఫ్లేవర్ అయితే సాయంత్రం మొత్తం విచ్చులుకుపోద్ది. సగం విచ్చులుకుంది. నేను సాయంత్రం కూడా మళ్ళీ వీడియో తీస్తాను. చూడండి, మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్. నేను పాటలుగా తీస్తా. చివరి రోజు ఇక నేను చెప్తాను మొత్తం ఓవర్ అని. ఎంతెంత ముద్దుగా ఉన్నాయో చూడండి. అసలు ఈరోజు కూడా సాయంత్రం పూసిద్ది నాకు తెలిసి. ఇదేమో ఫుల్గా పూసేసింది. అసలు ఎంత బాగుందో చూసారు కదా. ఈ 2 మొగ్గలు ఉన్నాయి. మళ్ళీ ఇదిగోండి ఒక మొగ్గు కొత్తగా వస్తుంది, చిన్నది. ఇంకోటి కింద 2 మొగ్గలు ఉన్నాయి. ఇంకోండి చుక్క కనబడుతున్నాయా 2 మొగ్గలు. ఇంకా అయిపోతాయి ఫ్రెండ్స్. 10 లోపు ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయో లెక్కేసి కామెంట్ చేయండి. ఇంకోండి చూశారు కదా ఎంత బాగున్నాయో. బొకేలాగా చాలా లుక్ వచ్చింది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి నాకు. నేను ఎక్కువ సేపు కూడా పెట్టట్లేదు ఫ్రెండ్స్. చివరి వీడియోనే నేను ఎక్కువసేపు పెడతాను. కదమయ్యే ఎక్కువసేపు పెట్టను ఫ్రెండ్స్. చూడండి, రేపటికల్లా ఈ మొగ్గలన్నీ నాకు తెలిసి విచ్చులుపోతాయి ఫ్రెండ్స్. కింద మొగ్గలు 2, పైన 3 విచ్చులుపోతాయి నాకు తెలిసి. రేపు మార్నింగ్కే సాయంత్రంలోపు విచ్చులుకుంటే. ఇది పార్ట్ 7 ఫ్రెండ్స్. పార్ట్ 7 ఇది వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చూడండి. నేను అలాగే నిన్న సంకట చతుర్థి సందర్భంగా నేను పూజ చేశాను. అది కూడా పెట్టా. అది ఎలా చేయాలనేది నాకు నేను చేసినట్లుగా చెప్పాను. అలాగే షార్ట్ వీడియో కూడా పెట్టాను. నేను పెళ్ళికి ముందు నేను ఎలా చేశానో వినాయకుడికి అవి కూడా పెట్టాను ఫ్రెండ్స్. అది కూడా చూడండి, నచ్చుద్ది మీకు. సరేనా ఫ్రెండ్స్? చాలా నచ్చుద్ది మీకు. ఎలా ఉన్నాయో చెప్తున్నా. అసలు నాకైతే ఈ పువ్వు బాగా నచ్చింది. కానీ నేను ఈ పువ్వు ఇప్పుడు కోసేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పువ్వులు ఏమవుతున్నాయి అంటే మొత్తం ఒళ్ళు సాయంత్రం బాగా ఎండ వస్తే ఒళ్ళిపోవడం కానీ అలా ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుంది ఫ్రెండ్స్ దీనికి. అందుకని చెప్పి నేను ఎప్పుడు పూసినాయి అప్పుడు కోసి ఫ్రిడ్జ్లో పెట్టి అమ్మవారికి కానీ, లేదంటే శివుడి పటానికి కానీ, లేదంటే సుబ్రహ్మణ్య స్వామికి కానీ, లేదంటే వెంకటేశ్వర స్వామికి, విజయదుర్గమ్మ తల్లికి, రేణుకా పుట్లమ్మ తల్లికి, లేదంటే అందరి దేవుళ్ళు అక్కడ ఉన్న దేవుళ్ళు దేనికో దానికి కంపల్సరీ పెడతాను ఫ్రెండ్స్. సో కానీ నాకు ఈరోజు చాలా బాగా నచ్చింది. భలే ఎలా ఉన్నాయంటే పెద్ద హైబ్రిడ్ ఉంటాయి చూసారా, అలా వచ్చింది చూసారా, ఎంత లుక్ వచ్చిందో. బాగుంది కదా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు కామెంట్, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. లైక్ మర్చిపోవద్దు ప్లీజ్.
సపోర్ట్ చేయండి.